ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ కేంద్రం. 24 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అలర్ట్ జారీ చేసింది. అల్లూరి, పార్వతీపురం, మన్యం, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఏపీకి మరో ముప్పు పొంచి ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సిద్ధు. పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుతున్నటువంటి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతోంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని తాకేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ నిపుణులు ప్రస్తుతానికి అంచనాలు కడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రలో భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మిగతా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. మరోవైపు పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు వెల్లడిస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే మన వాయుగుండం ప్రభావంతో కురిసినటువంటి భారీ వర్షాలకు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఇంకా విజయవాడ కూడా జలదిగ్బంధంలో ఉంది. మరోవైపు దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల వంటి ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఓవరాల్ గా చూస్తే కనుక తీరం వెంబడి గాలుల వేగం కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉంటున్నాయి కనుక మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదని, మరో 4 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. 4 రోజుల పాటు ఏపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతాలైనటువంటి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అలాగే పార్వతీపురం, మన్యం, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలో మొత్తంగా చూసుకుంటే భారీ వర్షాలు కురిసేటువంటి సూచనలు కనిపిస్తున్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే మొన్నటి వరకు వాయుగుండం ప్రభావంతో ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు మరోసారి అల్పపీడనం రూపంలో ఏపీకి ముప్పు పొంచి ఉన్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. సిద్ధు. ఓకే అనిల్.